ఏమిటి తల్లి పిలిచావు? ఇదేంటి తల్లి రమ్మని పిలిచావు? వస్తే బొంగమూతి పెట్టుకుని అటు తిరిగావేంటి? అలక? అవును. నేనేం చేశాను తల్లి? అన్యాయం చేశావు. మీరు నాకు అన్యాయం చేశారు. రామ రామ, చీమకైనా నేను హాని తలపెట్టనే, అలాంటిది నేను నీకు అన్యాయం చేశానా? చేశారు స్వామి. చేశానా? ఏం చేశాను? అంత ఆలోచించడం అవసరం లేదులే స్వామి. నువ్వేం చేశావు నీకు తెలుసు. తెలిస్తే ఎందుకు ఆలోచిస్తాను తల్లి? అదేంటో చెప్తే, తెలియక ఏదన్నా తప్పు చేస్తే సరిదిద్దుకుంటాను. మీరేం చెప్పారు స్వామి? అమ్మా నాన్నలకి కలుపుతానని చెప్పారు, కలిపారు. అరే, ఆ సంతోషం కొద్దిసేపైనా లేకుండా చేశారే. ఇప్పుడు వాళ్ళిద్దరూ ఇంకా దూరం అయ్యారు. వాళ్ళు కలిసినందుకు, అమ్మ వెంటనే దూరమైనందుకు నాన్న చాలా బాధపడ్డారు. అలా నాన్నని కలవాల్సి వచ్చినందుకు అమ్మ ఇంకా బాధపడింది. ఏంటి స్వామి ఇది? ఓహో, అదా నీ అలకకు కారణం. ఏంటి తల్లి, మర్చిపోయావా? తప్పు నువ్వు చేసి నింద నా మీద వేయడం ఎంతవరకు న్యాయం? తప్పు నేను చేశానా? నేనేం చేశాను స్వామి? అవునమ్మా, ఇప్పుడు కలవడం కుదరదు అని చెప్తే నువ్వు నన్ను మెప్పించి ఒప్పించి ఒక్కసారైనా కలుపు స్వామి అని, ఒక్కసారైనా ఇద్దరిని పక్కపక్కన కూర్చోబెట్టి స్వామివారి కళ్యాణం జరిపించు స్వామి అని అడిగావు కదా. అదే నేను చేశాను. అలా అంటారేంటి స్వామి? ఒక్కసారి కలిస్తే సరిపోతుందా? ఎప్పటికీ కలిసే ఉండాలి కదా. చూడమ్మా, చిన్నపిల్లల మనసు కపటం లేనిది, కల్లా కపటం తెలియంది. మీ అమ్మా నాన్నలు కలపడానికి నీ వయసుకు మించి కష్టపడుతున్నావు. నీ కష్టం ఆ శ్రీరామచంద్రుడికి తెలియదా? అలాగే నీ ప్రయత్నం కొనసాగించు. ప్లీజ్ స్వామి, ఏదో ఒకటి చేసి వాళ్ళిద్దరిని కలుపు స్వామి. మాయ చేసి కలపడానికి ఇది గారడీ కాదమ్మా, జీవితం. చెప్పాను కదా, విధిరాతను బట్టే ఇవన్నీ ఆధారపడి ఉంటాయి. ఎవరైనా సరే దానిని అనుసరించి నడుచుకోవాల్సిందే. అంత పెద్ద సముద్రం దాటిన నీకు అమ్మా నాన్నని కలపడం కష్టమా స్వామి? సంసారంలో ఎదురయ్యే కష్టాలను దాటడం కంటే సముద్రం దాటడం చాలా తేలిక తల్లి. మరెలా స్వామి? వాళ్ళిద్దరిని ఎలా కలిపేది? మీ అమ్మా నాన్నలను కలపడానికి, మీరందరూ కలిసి ఉండటానికి నువ్వు వయసుకు మించి కష్టపడుతున్నావు కదా, అలాగే చెయ్యి. ఎదురయ్యే ఆటంకాలని ఎలా అధిగమించాలో ఆ సమయానికి నేనే సలహా ఇస్తాను. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. కున్న తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.